హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో గల ధ్యానముద్రలో కూర్చొని ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద ఉన్నాం. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, 4 ఎకరాల స్థలం విస్తీర్ణంలో నెలకొల్పబడి ఉంది. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. 3వ శతాబ్దంలో ఏలిన శాతవాహనుల రాజధాని అమరావతి. వీరు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. అమరావతిలో ముఖ్యమైన చారిత్రక స్థలం అక్కడ ఉన్న మహా చైతన్యం. దీన్ని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ పర్యవేక్షిస్తూ అక్కడే ఒక సంగ్రహాలయాన్ని కూడా నడుపుతుంది. ఈ విగ్రహ నిర్మాణం 2003లో ప్రారంభించి 2015లో పూర్తి చేశారు. ఈ విగ్రహం అడుగున 3 అంతస్తుల గల ప్రదర్శనశాలలో బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోని ప్రదర్శనశాలలో గల అమరావతి మహా చైతన్య స్తూపం. ఇది సత్తెనపల్లి నుంచి గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మోక్షాన్ని సాధించడానికి బుద్ధుని అష్టాంగ మార్గం ప్రతీకగా ఈ విగ్రహం 8 స్తంభాలపై భారీ కమలం ఆకారంలో పునాదిపై ఉంది. ఈ ప్రాంతం 4 విభాగాలను కలిగి ఉంది. ఇది 4 ఉదాత్త సత్యాలకు ప్రతీకలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బౌద్ధ సిద్ధాంతాల నేపథ్యంలో నిర్మించిన ఉద్యానవనాన్ని పూర్తి చేసి 2018లో ప్రజల సందర్శనకు అనుమతించారు. విగ్రహం కింద గల 3 అంతస్తులలో శాతవాహనులకు సంబంధించినటువంటి చరిత్రలు, శిల్పాల గురించి లిఖించబడి ఉంది. ఇక్కడికి ఎంతోమంది ప్రముఖులు వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. అలాగే హాలిడే టైంలో స్కూల్ పిల్లలు కూడా వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు. మీకు వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి సందర్శించుకోండి. అమరావతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని బుద్ధుని విగ్రహాన్ని కూడా దర్శించుకొని వెళ్తారు.